అయిపోయి మీ ముందు నేను కూర్చోడా? తప్పైపోయింది. మీకు గుర్తుందండి ఆ రోజు ఫంక్షన్ లో ఈ కోటు గిర్రా 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 ఇస్తే నేను కపిల్ దేవ్ కసక్కని క్యాచ్ చేశాను. ఏది ఫేస్ సారీ లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చుకోండి. ఆహా సేమ్ టు సేమ్ 100% నో డౌట్. 100% నో డౌట్. నువ్వు పిచ్చోడివే. ఇక నువ్వు నాకేం సాయం చేస్తావు? ఇది మెగాస్టార్ గారు సీరియస్ అయిపోయారు కాదంటే పోలా కొన్నాళ్ళు మనతో పాటే ఉంటాడు. ఏ మెగా గారు ఇదిగో వచ్చేస్తాను ఉండవు. అరే జగరా అన్న కొట్టి ఏమైపోయినా పర్లేదు. కోట్ ఏమైందో నీ సెట్ చిరిపోతారే జాగ్రత్త. అలాగేనా మీరు మా బాస్ కాకపోయినా బాస్ లాగా ఉన్నారు కాబట్టి మీరే మా బాసు. ఈ పేటలో మీకు ఏ హెల్ప్ కావాలో చెప్పండి చేస్తాను. అద్దెకి ఇల్లు కావాలి. అంతే కదా రాండి చూపిస్తాను. ఆ పెట్టిలు ఇవ్వండి. ఇవ్వండి ఆగండి. ఆ చేయండి ఏం చెప్తాను. అద్దె ఆగండి అది చూడండి. ఈయన కుక్కలకుంట సుబ్బారావు గారని 1 టౌన్ హెడ్ కానిస్టేబుల్. పొట్టు చూడు మంచి సౌండ్ ఇంజనీరు. మాట వినపడదు అదే విచిత్రం. పాట పాడితే మాత్రం వినిపిస్తుంది. చాలా మంచోడు. రాండి బాగా చెప్తాను. ఎవరు మీరు? ఈయన మా బాసు. ఈ ఊరికి స్టార్ట్ చేశాడండి బాబు. ఇప్పుడు సంపుతాడు. ఏం చేయాలి? నువ్వే చెప్పావు కదా పాటలో అందుకో. సూపర్ ఐడియా. మా బాసు వచ్చాడు మీ ఇంట్లో రూమ్ కని నేను అడిగాను. ఏ పోషన్ ఖాళీ అని వెంట తెచ్చాను అడ్వాన్స్ గా మనీ. మీ ఇంట్లో మా బాస్ కి గది ఉన్నదా సుబ్బారావు? ఇంతకాలానికి ఈ పేట నన్ను అర్థం చేసుకున్నాడు నువ్వు ఒక్కడే. థ్యాంక్ యూ. ఇంటికి నేనే ఓనరు. మా బాసు పాట. ఈ ఇంటికి నేనే ఓనరు. ఈ పిల్లే నాకు దాటరు. మాట మంచి అద్దె గిద్దె అన్ని అమ్మాయితోనే. ఈ ఇంటికి ఓనరు ఈయనే. ఈమె ఆయన డాక్టరు. నాకు పాడక్కర్లేదు మాట చాలు. మర్చిపోయా అది విషయం. అద్దె అది ఇల్లంతా చూసే కద్ద మాట్లాడతాం. అలాగే. రాత్రి 9 గంటలకల్లా లైట్లు ఆడిపోయాలి. 8:30కి ఆడిపిస్తానండి. ఇదేమో బావి. రోజుకి 6 బకెట్ల కంటే ఎక్కువ నీళ్ళు వాడకూడదు. అయ్యో నాకు 3 బకెట్లు చాలండి. ఇదేమో బాత్రూమ్ కమ్ బొంబాయి. ఏంటి రోజా స్నానం చేసేటప్పుడు పాటలు పాడమని చెప్పానా? నాకు మీరు మాట్లాడుకుంటున్నారు కదా పర్వాలేదని. నీకు ముందే తెలుసా? తెలియకూడదంటే మీకు బాగా తెలుసు. ఇతను కేడీ నెంబర్ 1. ఇది ఎన్టీఆర్ టైటిల్. మా గురుగారు టైటిల్ చెప్పు. ఇతను దొంగ. ఉతి దొంగ కాదు, అడవి దొంగ, జేబు దొంగ, కొండబిడి దొంగ. ఎవరో కాదు ఇతనే దొంగ. మూమెంట్లు ఇస్తే మూడు అయిపోతాయి. నువ్వు దొంగ, మీ బామ్మ దొంగ, మీ చెజమ్మ దొంగ. ఏం చేసింది గురు? అదే ఛాన్సెస్ మళ్ళీ. ఆ దొంగ మొగుడిని ఇంట్లో కాలెట్టని మన పరుసులు కొట్టేసిన వాడి దగ్గర నువ్వేం కొట్టేయాలో నేను చెప్తానమ్మా. పద. చంపరు ఇదేంటి నువ్వు నాలాగే తల కిందకి కాళ్ళు పైకి పెట్టు అంటే నువ్వు కూడా కోతకొచ్చావన్నమాట. మూమెంట్ లో లేచానంటే మూతి మూగుడు అయిపోతాయి. మరి ఎందుకు అమ్మాయి రివర్స్ యాంగిల్ కనబడ్డాలా? ఆసనం. ఏమాసనం? నా తలకాయ ఆసనం. నేకేం కాదు, ఇది ఉమ్మడి వరండా. నేను కూడా వేసుకుంటాను తలకాయ ఆసనం. ఏంటి ఈ డ్రెస్ తోనా? అవును. తలకిందులు ఆసనం? అవును. కొంప కుళ్ళేరైపోద్ది. తప్పేంటమ్మా, నీ చిన్న పాపని కదా. బుల్లి కూచి కదా. చేసుకో. ఎవరు చూస్తాడో వాడి గుండె ఢమాల్. డైరెక్ట్ టికెటే. దెబ్బకు పారిపోయాడు. ఇదే మంచి ఛాన్స్. బామా ఏంటమ్మా? వెళ్ళిపోయాడు కానీ నువ్వు ఇక్కడే ఉండి కాపులకాయ. నేను లోపలికి వెళ్ళి చక్క పెట్టి వచ్చేస్తాను. తల్లి ఓచనా మీకు అది ఆడ తాతల కాలం నాటి ట్రంకు పెట్టమ్మా. అందులో ఏముంటుందన్నా యాదవ నా బూర్తి నా నా తుప్పు పట్టిన మీకు నాకు కాదు నీకు. ఆకేదో పువ్వేదో తెలియంది సూపర్ షర్టు జీన్ ప్యాంటు వేసుకుని ఈ పాత ట్రంకు పెట్టుతో దిగాడంటే ఎవరికి డౌట్ రాకుండా ఏదో విలువైన సామాన్లు పెట్టుంటాడు. ఆహా దొరికాయమ్మా విలువైన సామాన్లు? దొరికింది. వాడేసిన వచ్చేంటి ఇంతకీ మన పర్సలు ఎక్కడ?
ఏమైందమ్మా అది కాదబ్బాయి అరే దొడ్లో ఆరేసుకున్న దాని లంగా కనపడకపోతేను లొంగి అనుకుని నువ్వు దాని లంగా తీసుకొచ్చి మడత పెట్టి లోపల పెట్టుకున్నావేమోనని ఎతుకుతుంది కదమ్మా మీకంటే ఆకేదో పువ్వేదో తెలీదు నాకు లంగాకి లుంగికి తేడా తెలియదా అది కాదబ్బా. కాదు